ఇంకా కళ్యాణానికొచ్చిన వాళ్ళందరూ అయితే ఇంక మిథున విషయంలో ఆ తాళి తీసేస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది. ఒక తాళిబొట్టు పెట్టుకొని మరో తాళిబొట్టు కట్టించుకోకూడదు. ఇది ఆచారాలకే విరుద్ధం అని చెప్పనని ఇంక తలా ఒక మాట అయితే మాట్లాడుతూ ఉంటారు. ఈ లోపలైతే ఇంక హర్షవర్ధన్ కూడా అలాగే లలిత కూడా అందరూ చెప్తారు. కానీ మిథున అయితే మాత్రం ఈ తాళిబొట్టు తీయాలి అంటే నా ప్రాణం పోయినంత పని అవుతుంది. నేనైతే దీన్ని తీయలేను అని చెప్పనని తనైతే గట్టిగా చెప్తుంది. అదేంటి మిథున అలా అంటున్నావు అంటే అవునే కదా పిన్ని, ఈ తాళిబొట్టు తీయాలంటే నా ప్రాణం పోతున్నట్టే ఉంది, అదే కదా చెప్తున్నాను నేను అంటే అప్పుడు ఇంక లలిత అని అందరూ హర్షవర్ధన్ అయితే అందరూ అడుగుతారు. ఈ లోపలైతే అవును మిథున అయితే ఈ తాళిబొట్టు తీయదు, ఎందుకు తీయదు అని చెప్పనని అప్పుడు రిషి అయితే వస్తాడు. దాన్ని మిథున ఒక తాళిబొట్టుగా చూస్తుంది. కానీ నేను దాన్ని ఒక జ్యువెలరీగానే చూస్తున్నాను. మిథునకి ఇష్టమైంది అంటే నాకు ఇష్టమే, తను ఉండంగానే నేను తాళిబొట్టు కడతాను అని చెప్పని ఇంక అందరి ముందు తెగేసి అయితే రిషి చెప్తాడు. ఇంకా అలా చెప్పేటప్పటికి హర్షవర్ధన్ అయితే ఇంక రిషిని చాలా నా కూతుర్ని ఇంత బాగా అర్థం చేసుకుంటామని అనుకోలేదు రిషి అని చెప్పనంటే, అయ్యో అంకుల్ అదేముంది, ఇప్పుడు తను ఒక దాన్ని ఒక వాల్యూ ఇచ్చి పెట్టే దానిలాగా అటు ఉన్నప్పుడు దాన్ని నా కళతో నేను ఒక జ్యువెలరీగానే చూస్తానే తప్ప నా మిథుననైతే నేను వదులుకోను కదా అని చెప్పని తనైతే సర్ది చెప్పుకుంటాడు. ఇంకా అలా చెప్పుకున్న ఇంకా మిథున దగ్గరకైతే హర్షవర్ధన్ వెళ్ళి తనైతే ఇలా మాట్లాడతాడు. నువ్వు ఏమనుకుంటున్నావో నాకు తెలీదు, నీ తల్లి తండ్రి పరువు కంటే కూడా నీకు ఆ తాళే ఎక్కువ అయింది అని అంటే అలా తీయొద్దు. కానీ ఈ పెళ్ళి కానీ ఆగింది అంటే మాత్రం ఆ మండపంలోనే నేనైతే షూట్ చేసుకొని చనిపోతానని చెప్పనని ఇంకా మిథుననైతే హర్షవర్ధన్ బెదిరిస్తాడు. ఇంకా అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నారు మీరు, నేను చేసుకుంటానని చెప్పాను కదా అంటే లేదు, నీ వాలకం ఎలా ఉంది అంటే ఇప్పుడు అందరి ముందు నేను ఆ తాళిని తీనన్నావు, రేపు మళ్ళీ ఆ తాళి తీస్తేనే నేను తాళిబొట్టు కట్టించుకుంటానని చెప్పనైనా నువ్వు అంటావు అని చెప్పనే నేను చెప్తున్నా. ఈ పెళ్లి కానీ ఆగిందంటే మాత్రం నా శవాన్ని నువ్వు చూస్తావు అని చెప్పనేటప్పటికీ ఇంకా మిథునకైతే దేవాన్ని వదులుకోలేక అలాగే రిషిని పెళ్లి చేసుకోలేక తనైతే ఇంకా సతమతమవుతూ ఉంటుంది. ఇదంతా అయితే ఇంకా సూర్యకాంతం అయితే వినేసి వెంటనే వెళ్ళి శారద వాళ్ళైతే ఈ పెళ్ళి ఏ అడ్డంకం లేకుండా జరగాలని దేవుడికి మొక్కుంటూ ఉంటే, అయ్యో అత్తయ్య మీరే అసలుకి మిథునని గమనించారా అని చెప్పంటే, నేను ఎందుకు గమనిస్తాను, నాకేం అవసరం అని చెప్పనంటుంది. మిథున దేవ కట్టిన తాళిబొట్టు అలాగే ఉంచుకొనుంది, ఇప్పుడు దాన్ని తీస్తేనే పెళ్లి జరుగుతుందని చెప్పని వాళ్ళు అంటుంటే తనైతే తీను అంటుంది. సరే వాళ్ళు ఎట్టయినా పోతారు, మనకెందుకు, మన పెళ్లి జరిగిందా లేదో ఒక్కటే చూడు అని చెప్పని శారద అయితే సూర్యకాంత్కి అంటుంది.